హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డిలీషియస్ తెలంగాణ వంటలు. ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీ తీసుకొని వచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి చపాతీలోకి, బగారా రైస్కి చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరే అంటారు చాలా బాగుంది కదా అని. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. క్యాబేజీ తురుముకోండి, లేకపోతే కట్ చేసి పెట్టుకోండి. కొబ్బరి, ఇంకనేమో ఆనియన్స్, టమాటా ఒక 2 తీసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బౌల్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాక అది యాడ్ చేసేసుకోండి. కొంచెం వేగాక ఇప్పుడు దాంట్లోనే కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి రెండు కొంచెం వేగాక ఇప్పుడు టమాటా కోసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసుకోగానే కొంచెం టమాటా ఉమ్మగిల్లాక దాంట్లోనే కారము, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాబేజీ కోసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ క్యాబేజీ కొంచెం బాగా వేగాలండి, ఎందుకంటే క్యాబేజీ వాసన ఉంటుంది కదా మామూలుగా. అందుకని క్యాబేజీ వాసన పోయే వరకు మంచి నూనెలో వేగే వరకు వేగనివ్వాలి. మీకు తెలిసిపోతుంది చూడండి, ఈ విధంగా వేగింది కదా. ఇప్పుడు ఇంకోటి ఇందాక మనం కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఏం చేయాలి అని మీకు అందరు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూసాం కదా, ఈ విధంగా ఈ కలర్లో వచ్చే వరకు క్యాబేజీని ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది దీంట్లోకి యాడ్ చేయాలి. కొబ్బరి వేయగానే వాటర్ వేయద్దు, ఎందుకంటే కొబ్బరి కూడా మంచి నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట. కొబ్బరి పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోయి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కొద్దిగా లైట్గా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక జారు ఉంది కదా, జారులోనే కొంచెం వాటర్ వేసేసుకొని అది దీంట్లో యాడ్ చేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకి మాత్రం సూపర్ ఉంటుంది. ఇది నార్త్ సైడ్ చేసుకుంటారు, మా ఫ్రెండ్ చెప్పారు, సో అందుకని నేను చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఏంటంటే మీకు తగినంత, మీకు ఎంత సూపీగా ఉండాలో, గట్టిగా ఉండాలో, ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టండి. ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు బంద్ చేయండి, ఆఫ్ చేసేసుకోండి. అంతే, చపాతీలోనన్నా రైస్లోనన్నా కలుపుకొని తినేసేయండి. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ కదా. చూడడానికి చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. ఓకే అండి, బాయ్, వెళ్ళొస్తా. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.